డీజీపీ కంప్లైంట్ చేసిన ఆయన బాధితుడు కూడా అతి తొందరలో లైవ్ తీసుకొస్తాం. సో షాడో సీఎం ఆయన పేరు రోహిన్ రెడ్డి. సో రోహిన్ రెడ్డి మీద ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చిండు, డీజీపీ ఆఫీస్ పెట్టిండు. 100 గజాలకే 4 కోట్లు, 1600 గజాలకి ఇంకెంత మీరు లెక్కేసుకోరు, దాదాపు 50 కోట్లు దాటిపోతుంది. సో అంత పెద్ద ప్రాపర్టీని రోహిన్ రెడ్డి కబ్జా చేసిండు. ఇప్పటికి కూడా ఇప్పుడు ఈ సర్వే నెంబర్లు మీరు డీటెయిల్స్ ఒకటి చూస్తే రోహిన్ రెడ్డి పేరు ఉండదు, కానీ పొజిషన్ లో మాత్రం రోహిన్ రెడ్డి ఉన్నాడు. మరి ఓనర్ అయినప్పుడు ఈయన ఉండాలి కదా పొజిషన్ లా. ఇప్పుడు పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తే తెల్లారితాలకి ఈయన కథ చేస్తామని తెలియజేస్తారు. చింతపండు నవీన్ పటేల్ గారు 20 కోట్ల సెటిల్మెంట్ చేసే ప్లాన్ చేశారు. ఆ 20 కోట్లలో ఈయనకు 10 కోట్లు 15 కోట్లు ఇచ్చి మిగిలిన 5 కోట్లు రెడ్డోల కాడ రోహిన్ రెడ్డి కాడ 5 కోట్లు తెచ్చుకొని ఆయన పార్టీ ఫండ్కు వాడుకోవడానికి ప్లాన్ చేసింది. సో సెటిల్మెంట్ దిగపోతాలకే మా సార్ ఇప్పుడు మళ్ళా బ్యాక్ అయ్యిండు. ఇప్పుడు రేవంత్ అన్న ఏమంటుండు, ఎవరు టెన్షన్ పడకరి, మీ భూములు మీకు తయారుగా ఉంటాయి అంటుండు కదా. తయారుగా మరి నీ వెనకాల తిరిగి అనుచరులు కబ్జాలు చేస్తున్నారు రేవంత్ అన్న. నీ వెనకాల తిరిగి అనుచరులు భూములు బాజాబ్తా కబ్జాలు చేస్తున్నారు. అంటే మా ముఖ్యమంత్రి గారు కదా ఎంతైనా. సో అన్నగారి చాలా ఉన్నాయ్యా చరిత్ర, ఇవన్నీ రావాలి ఇప్పుడు. సో ఈ భూమి ఏంటంటే మీ వెనకాల తిరిగే షాడో సీఎం ఉండు కదా ఆయన పేరు ఏం పేరు, షాడో సీఎం పేరు రోహిన్ రెడ్డి భూమి కబ్జా చేసిండే, 50 కోట్ల విలువ చేసే భూమి కబ్జా చేసిండే. దాదాపుగా 14 ఏళ్ళు కావస్తుంది. ఇప్పుడు ఇవన్నీ లోడ్ కావాలి, ఎప్పుడు లోడ్ అవుతాయి మరి అన్ని. సో ఇప్పుడు అన్నట్టుంది కదా, మీరు ఏం టెన్షన్ పడకరని. నీకు మెసేజ్ పెట్టింది కదా, నీకు కూడా మందికి ఏం అక్కర్లేదు. డీజీపీ గారు కంప్లైంట్ కూడా తీసుకురా, చాలా పెద్దగా ఉన్నాయి ముచ్చట. ఒక్క నిమిషం ఆగిరా, ముచ్చట చాలా పెద్దది. మరి రేవంత్ అన్న నిజంగా మంచోడు అంటుంది కదా, భూమిని ఎట్లా కాపాడుతాడని నాకు కూడా నమ్మకం ఉంది. ఇవన్నీ అయినా సో కంప్లైంట్ రిజిస్టర్ అయినాయి. నేను వివరంగా నీకు ఒక వీడియో చేస్తారు రేవంత్, టెన్షన్ అయితే అవసరం లేదు. ఇవన్నీ టైం పట్టేటట్లుంది. కానీ మీ ఒక్కొక్కరి మొబైల్ నెంబర్లు కనిపిస్తున్నాయి, మొబైల్ నెంబర్ కనిపించకుండా చూపిస్తా. ఇదివరకు సో ఇవన్నీ ఎవిడెన్స్ అయినా రోహిన్ రెడ్డి అంటే ఆయన భూమిని కబ్జా చేసినటానికి. సో మనుషుల ప్రాణాలతోని రోహిన్ రెడ్డి షాడో సీఎం ఆయన ఆట ఆడతాడు. ఆయన ఆట రేవంత్ రెడ్డి తెలిసే ఆడుతాడు, మళ్ళా తెలియకుండా కాదు. ఈ పెద్ద ఇంత నిన్న బుక్ తీసుకొచ్చిన, ఇంతలా బుక్ ఉంది ఇప్పుడు ఎవిడెన్స్ గురించి మాట్లాడాలంటే. మామూలు లావలేదు అది. ఈ స్క్రోల్ చేస్తే ఇంత టైం పడతాను. ఇది ఒకటి ఓపెన్ చేస్తాను. డీజీపీ కంప్లైంట్ చేసిన ఆయన బాధితుడు కూడా అతి తొందరలో లైవ్ తీసుకొస్తాం. సో షాడో సీఎం ఆయన పేరు రోహిన్ రెడ్డి. సో రోహిన్ రెడ్డి మీద ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చిండు, డీజీపీ ఆఫీస్ పెట్టిండు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ లీడరు రోహిన్ రెడ్డి ఈజ్ ఇన్ కబ్జా, who is brother of CM Revanth Reddy of my house, plot number 838 by A, road number 43, Jubilee Hills, Hyderabad. Many of the Congress leaders knows the truth, yet they are silent. ఇప్పుడు రోహిన్ రెడ్డి అంటే కాంగ్రెస్ లీడర్, మీ అందరికి తెలిసింది. ఆయన ఎమ్మెల్యే పోటీ చేసిండు, అందరికీ తెలిసిన కథే. సో ఆయన ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డికి ఎంత దగ్గర అంటే అంత దగ్గర, ఇంత అంత నేను చెప్పను. సో ఎంత అంటే అంత దగ్గర. అలాంటి వ్యక్తి
మరి కబ్జా చేసిండు రేవంత్ అనే భూములు నేను కాపాడతా, మీరు టెన్షన్ పడే పని లేదు అని చెప్పి చెప్తుంది. మరి టెన్షన్ పడే పని లేదంటారు కానీ కబ్జాలు చేస్తారు కదా, కబ్జాలు చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు మీ బాధితులు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఈ ఇష్యూ తెలుసు, తెలియదనే లేదు, అది కూడా ఉంది. మీకు కావాలంటే మా రేవంత్ అన్న ఒకవేళ తప్పదు దానికి కూడా ఎవిడెన్స్ ఇవ్వమంటే దానికి కూడా ఇస్తాం. అది కూడా రేవంత్ అనే తెలిసే జరిగింది. ఏమంటారు? ఒక్క నిమిషం. ఈ భూమి జూబ్లీస్ లో ఉంది, దాదాపుగా ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఇలా రాసిరా, దాదాపు 1600 స్క్వేర్ యార్డ్ దాకా ఉంటుంది. అంటే ఒక గజం ఇలా జూబ్లీస్ లో 4 లక్షలు 5 లక్షలు ఉన్నాయి, కొన్ని ప్లేస్లలో 5 లక్షలు కూడా ఉన్నాయి. అంటే 100 గజాలకే 4 కోట్లు, 1600 గజాలకి ఇంకెంత అవుతుందో మీరు లెక్కేసుకోరు, దాదాపు 50 కోట్లు దాటిపోతుంది. సో అంత పెద్ద ప్రాపర్టీని రోహిన్ రెడ్డి కబ్జా చేసిండు. ఇప్పటికి కూడా ఇప్పుడు ఈ సర్వే నెంబర్లు మీరు డీటెయిల్స్ ఒకటి చూస్తే రోహిన్ రెడ్డి పేరు ఉండదు, కానీ పొజిషన్ లో మాత్రం రోహిన్ రెడ్డి ఉన్నాడు. ఇక ఆయన డీజీపీకి కంప్లైంట్ ఇచ్చిండు. ఇక పూర్తి వివరాలు మీకు దీంట్లో కనిపిస్తాయి. సో అందరికి రాసిండు, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు 1 by 1 చదువుకొని, ఇక నేను ఇంతలా బుక్ ఉన్నది, ఆ ఇంతలా బుక్ మీకు రోజంత మరి రోహిన్ రెడ్డికి తెలవాలి. రేవంత్ రెడ్డి దగ్గరికి ఈ విషయం పోతే ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం కావస్తుంది. టిల్ నౌ రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవ్వలే. రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి, అవసరమైతే ప్రియాంక గాంధీకి, ఇంకా మేనకా గాంధీకి, కాంగ్రెస్ లో ఉన్న పిసిసి ప్రెసిడెంట్లకు, ఇలా ఆయన పేరు రఘువీర్ రెడ్డికి, తీన్మార్ మల్లన్నకు, ఈ భూమి మీద ఈ సమస్య గీన కాడికి ఓడైనా ఒక పేరు లేదా, అందరి కాడికి పోయింది సమస్య. కానీ రోహిన్ రెడ్డి ఆయన టచ్ చేసి ఈ బాధితునికి భూమి ఇప్పించే దమ్ము ఊరికి లేదు. ఇంకో తీన్మార్ మల్లన్న బినామీ, తీన్మార్ మల్లన్న బినామీ ఇంకో అనిల్ అన్నట్టు ఆయన ఒక 2-3 నెలల కింద చెప్పిన మీకు. సో ఈయన కలిసింది కూడా ఈ సెటిల్మెంట్ కోసమే, ఈ ల్యాండ్ గురించే కలిసిరు. సో ఇప్పుడు రేట్లకు నాకు సంబంధం లేదు అనుకుంటా చింతపండు నవీన్ పటేల్ గారిది ఒక మంచి మెసేజ్ చదువుతున్నాయి మీకు. సో చింతపండు నవీన్ పటేల్ గారిది ఒక మెసేజ్ చదువుతా, మా సార్ది. భయ్యా కైండ్లీ రిక్వెస్ట్ యూ అండ్ బెగ్ యూ టు ప్లీజ్ టేక్ మై ఇంటర్వ్యూ అండ్ టెలికాస్ట్ ద సేమ్ హోప్. మీకు ఇలానే పెడతా పట్టరాదురే, స్క్రీన్లు వేస్తాం ఇది చదువుకోరు. అంటే తెలంగాణలో ఇక నాకు బీసీలకు ఠేకేదారు అని చెప్పుకుంటున్న ఒక ఆయన చింతపండు నవీన్ పటేల్ గారు, మరి ఆ ఠేకేదారు కొన్ని విషయాల ఠేకేదారే, అన్ని విషయాల ఠేకేదారు కాదనమాట. సో పైసలు వస్తున్నాయంటే దాని కథ లెక్క వేరుంటది. మా సార్ది ఈయన మొత్తం సెటిల్మెంట్లో అడ్డా అని మనందరూ తెలిసినాయి కదా, తెలంగాణ అందరూ వేసు మా సారు తీర్మార్ మాల్ అనేది సెటిల్మెంట్లు అడ్డా అని. సో ఈ సెటిల్మెంట్ కోసం ఈయన పంపించిండు. ఇది దీంట్లో ఉన్న మెసేజ్ మీరు చదువుకోరు. ఇంటర్వ్యూ చేయాలి, టెలికాస్ట్ చేయాలి. ఇప్పుడు పైన ఏమన్నది తిరుమల మనం పేరు కనిపిస్తుందా? ఇక తర్వాత ఇంకో ఒక్క నిమిషం. సో ఈయన బాధితుడు నిన్న మన స్టూడియోకి వచ్చిండు. సో ఈయన ఇంతలా బుక్లు ఇచ్చిపోయింది నాకు. ఈ సన్నవి కావు ఇది. దీంట్లో ఒక్కొక్కరి చరిత్ర మొత్తం ఉంది. ఈ 50 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని ఎంతమంది దోచుకుంటున్నాను అంటే దానికి చరిత్ర లెక్కలేదు. ఇంకా ఇంతమంది అంతమంది అని లేదు. మా చింతపండు నవీన్ పటేల్ గారు దీన్ని 20 కోట్ల సెటిల్మెంట్ చేసారు. చింతపండు నవీన్ పటేల్ గారు 20 కోట్ల సెటిల్మెంట్ చేసే ప్లాన్ చేసారు. ఆ 20 కోట్లలో ఈయనకు 10 కోట్లు 15 కోట్లు ఇచ్చి మిగిలిన 5 కోట్లు రెడ్డోల కాడ, రోహిన్ రెడ్డి కాడ 5 కోట్లు తెచ్చుకొని ఆయన పార్టీ ఫండ్కు వాడుకోవడానికి ప్లాన్ చేసింది. సో ఈ సెటిల్మెంట్ దిగపోతాలకే మా సార్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయ్యింది. సో మా సారు టిల్ నౌ ఇంకా హీస్ ట్రైయింగ్ ఎట్లానే సెటిల్మెంట్ చేయాలి, ఇలా 5 కోట్లు దొబ్బాలని. ప్రాపర్టీ వాల్యూ 50 కోట్లు. ఇప్పుడు ఈయన ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతుంది. ఈ రేపటికి రేపు ఆయనకి ఏం జరిగినా కూడా అది రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరే అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ
ఎంటైర్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసి ఇక ఆయన ఒంటరి చేశారు. ఏం బిక్తో పీకురా బిడ్డ, ఏం బిక్తో పీకు నువ్వు అన్నట్టుగా నడిపిస్తారు. ఈయన చెప్పిన చరిత్ర నేను ఒక 2 గంటలు పట్టింది, అంటే వినడానికే 2 గంటలు పట్టింది. ఇక మరి రెడ్లకు నాకు సంబంధమే లేదు. జాన్ రెడ్డి రేవంత్ రెడ్డి మనం ఏమంటారు కోడి పిల్లలు చేస్తారు, నూకలేస్తారు, నీళ్ళు పోతారు అని నమ్మకుర్రి. నేను పెద్ద బీసీని, నేను పెద్ద పాలేరును, నేను ఆ లెక్క కాదు, నీ కాపాడుతాను కదా. ఆ దొంగ నా కొడుకు ఇలా పైసలు దొబ్బుదామని సెటిల్మెంట్ కు ఇలా దోస్తుని పంపించింది. ఎవరిని? దోస్తుని. ఈయనను అనిలాడటానికి పంపించింది. ఇది చింతపండు నవీన్ పటేల్ రెడ్లకు ఆయనకున్న సంబంధం, రెడ్లకు ఆయనకున్న బలమైన సంబంధం ఇట కనిపిస్తాను సెటిల్మెంట్లలో. కానీ జనం ముందర మాత్రం గప్పాలు కొట్టాలి. మరి ఇప్పుడు ఒకవేళ నిజం కావాలనుకుందాం, ఈయన తీర్మానం మల్లన్న స్టూడియోలో మీకు ఏమైనా లైవ్ లో కనిపించిందా? ఎందుకు కనిపించాడు? సెటిల్మెంట్ చేసే మొత్తం స్కీములు రావు, సెటిల్మెంట్లు చేయని మాత్రం స్కీములోకి వస్తాయి. మరి సెటిల్మెంట్ చేసి ఆయన పైసలు ఆయనకి ఇప్పారా? ఎందుకంటే రేవంత్ రెడ్డికి నేనేం చేసినో ఆయనకెరక, ఆయన నాకేం చేసిండో నాకెరక అన్నప్పుడు ఆయన చేసిన కబ్జాలను నువ్వు కాపాడుతున్నావు, నువ్వు చేసిన కబ్జాలు ఆయన కాపాడుతుండు. రేవంత్ రెడ్డి అనుచరుడు రోహిత్ రెడ్డి చేసిన కబ్జాలను మల్లన్న కాపాడితే మల్లన్న అనుచరుడు అనిలు పరమేశి ఈ బ్యాచ్ మొత్తం చేసిన కబ్జాలు మొత్తం రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు, పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి కాపాడుతున్నారు. సో అందుకే మీరు మంచోలే, మేము మంచోలమే, అందరూ మంచోలే. కానీ ఇక్కడ చూద్దాం అంటే బీసీలు వీళ్ళని నమ్ముతున్న ప్రజలు గంతే. ఇప్పుడు ఇది 50 కోట్ల విలేజ్ భూమి, మీకు రోజంతా దీన్ని ఫీడింగ్ గా రోజంతా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. సో డైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి తెలిసిన ఇష్యూ. ఇప్పుడు డైరెక్ట్ రేవంత్ రెడ్డి మెసేజ్ చూపిస్తే ఇప్పుడు పొద్దుకు తల ఇప్పుడు పోలీసులు వచ్చి కేసులు పెట్టి అంత కథ అవుతాయి. సో రేవంత్ రెడ్డికి కూడా ఈ విషయం ఫార్వర్డ్ చేశాం. రేవంత్ రెడ్డికి ఏంటి రాహుల్ గాంధీ దగ్గర ఉన్నాయి. సో అంత పెద్ద ఇష్యూ. అంటే ఈ భూమి మీద ఇట్లా గల్లె వేసుకొని నన్ను వీకెట్టడే లేడు. ఇప్పుడు ఆ ల్యాండ్ గురించి మీరు డీటెయిల్స్ ఇస్తే ఇప్పటికి కూడా రోహిత్ రెడ్డికి నాట్ 1% కూడా సంబంధం లేదు, కానీ కబ్జా మీద ఉన్నాడు. మరి ఓనర్ అయినప్పుడు ఈయన ఉండాలి కదా పొజిషన్ లా. ఇప్పుడు అంటే ఇప్పుడు పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తే తెల్లారితాలకి ఈయన కథ చేస్తామని తెలియజేస్తారు. సో ఇది ఇప్పటి నుంచి కాదు, 2012కి వెళ్ళి జరుగుతున్నది చరిత్ర. రేవంత్ అన్న భూములు కాపాడుతా అని కాకమ్మ కథలు చెప్తున్నారు జనాలకు. సో నీ కాకమ్మ కథలకు నువ్వు నీ వెనకాల తిరిగే అంటే నీ అనుచరులు చేసే కబ్జాలకు చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకనుకున్న పరకున్నది. నీకు ఒకవేళ ఎవిడెన్స్ కావాలంటే ఐఎమ్ రెడీ, ఇంతలో ఆవిస్తా. నువ్వు చదివేతందుకే 2 రోజులు పడుతుంది ఎవిడెన్స్ కావాలని చెప్పి. సో రెడ్లకు కాంగ్రెస్ పార్టీకి విడాకులు అయినాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ రెడ్లకు బీసీలకు విడాకులు అయినాయి. మరి పీకని కావాలా సంకనాకపోయినట్ట 5 కోట్ల కాసేపడి. అది కథ. చూద్దామే. మరి రేవంత్ అనేది భూములు కాపాడుతా అంటుండు. ఈ 22A కింద నాయన ఈ పోయిన తర్వాత ఫస్ట్ మీ దోస్తు ఆ రోహిత్ రెడ్డిని కాపాడు. ఫస్ట్ ఆయన కాపాడుకో. ఆ రోజంతా రేపటికెళ్ళి దీన్ని పబ్లిక్ చేస్తాం. మరి ఆయన చంపుతారా, మమ్మల్ని చంపుతారా, ఎవరిని చంపుతారో తెలుస్తుంది. సో ప్రజలే మిమ్మల్ని చంపుతారా రాజకీయంగా. ఇది కథ.